తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగులు నీ సత్యముల మేర చేయము. అవి నాకు ప్రవర్షింపను. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు తోడ్పడవచ్చును. అప్పుడు నేను దేవుని బలపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయి. దేవుని ఎదుగు చేరదను. దేవా నా దేవా, సితారా వాయించుచు నీ గుర్తు తగిన ఆస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రైన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులను పాపులము మేము స్వాభావికంగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపణ విరవచు వేడుకొనొచ్చు. విధిలేని కళ్ళ కనికరముగా నీ యొద్దకు ఆశ్రమణమై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయి ఈ జగతిలో మాడించిన మిగిలిన కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములను క్షమాపణ దయచేయండి. నిన్ను గురించి నీ చిత్తమున గురించి సరైన జ్ఞానము ఈ వాక్యములకు తగిన విధేయతను మాయని పరిశుద్ధాత్మవలన వృద్ధి పొందిపోయి మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యందు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారుడుకు అధికారం ఇచ్చచ్చు. వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. ఎఫీఫానియా తర్వాతి మొదటి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతంలో చదువుతాము. ఎఫీఫానియా తర్వాత
మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుగలిందము. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, సర్వాధికారి ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి అని ఒక గొప్ప జన సమూహము చెప్పుట వింటిని. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహమును చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి.
ప్రభువు మీతో ఓ ప్రభువా, నీకు మొరపెట్టు నీ జనుల ప్రార్థనలను కరుణతో అంగీకరింపు. వారు తాము చేయవలసిన కార్యములను బాగుగా తెలుసుకొని వాటిని నమ్మకముగా నెరవేర్చుటకు వారికి కావలసిన కృపను శక్తిని దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతో సదా ఏకాదేవుడవై యుగయుగముల జీవించుచు పరిపాలించుచున్నందుకు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియులారా, ఎఫెఫానీ తర్వాతి మొదటి ఆదివారం కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ గ్రంథముకి దైవలేఖన భాగమును చదువుతాము. పత్రికా పాఠ్యభాగము మొదటిగా పత్రికా పాఠ్యభాగాన్ని చదువుతున్నాము. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనమని 5 వచనాలు కలిగిన లేఖన ద్వారా చదువుతున్నాము. పత్రిక పాఠ్యభాగంలో రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనమని 5 వచనాలు కలిగిన లేఖన భాగములు పురుషుల్లో ఒకరు పత్రిక పాఠ్యభాగాన్ని చదివించాలని మనం చేస్తున్నాము. పురుషుల నుండి ఎవరైనా ప్రేరేపించబడిన వారు పత్రిక పాఠ్యభాగాన్ని రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు కలిగిన లేఖన భాగమును చదివి సహాయం చేయాలని మనం చేస్తున్నాము. ఎఫెఫానియా మొదటి ఆదివారంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా పాఠ్యభాగము రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి 5 వచనములు చదువుతుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని ప్రతిమాలుకొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవాలన్నింటికీ ఒకటే పని ఎలాగూ ఉండేదో అలాగే అనవసరమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఇంతటితో పత్రికా పాఠ్యభాగము ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వార్థ పాఠ్యభాగముగా పరిశుద్ధైన లూకా గారు రాసిన స్వార్థ పాఠ్యభాగము 2వ అధ్యాయము
41 నుండి 52 వచనాలను లేఖలోకి చదువుతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 41 నుండి 52 వచనాలు కలిగిన లేఖ భాగము. స్త్రీ 2వ వారు ఆసక్తి కలిగిన వారు స్వార్థ భాష భాగాన్ని చదివించాలని మనం చేస్తూ ఉన్నాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగురా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తమ హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇంతటితో సువార్త పాఠ్య భాగం వినపడింది. అందరం అలాగే నిలబడి ఉండగా మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణంలో మన విశ్వాస ప్రమాణంలో అందరం కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించింది సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకైక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మవలన గర్భమున ధరింపబడి కలిగిన మరియు వచ్చి శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోకి దిగినని సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులలో మృతులలో తీర్పు చేయడు. అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సందర్భంగా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ముందుగా ప్రభువును రక్షితుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరి శుభాలు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎఫిఫానియా తర్వాతి మొదటి ఆదివారపు ఆరాధనలో చదవబడినటువంటి పాఠ్యభాగం నుండి కొద్ది విషయాలు మనమందరం కూడా దైవ సందేశాన్ని పరిశీలన చేద్దాం. ప్రియులారా, మరి ప్రత్యేకంగా ఈ రోజున కోరి మోహన్ రావు గారి యొక్క 9వ రోజు ప్రార్థన ఏర్పాటు చేసేవాళ్ళు కూడా మరి సేవకులుగా సంఘటనలుగా వారు కూడా ప్రార్థనకు అవగాహన కలిగారు. కనుక కొంచెం తల్లిగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా సహకరించవలసిందిగా ప్రేమతో పిల్లలు కూడా ప్రతిసారి మనం చేస్తూ ఉన్నాను. సమయంలోని చదువుతున్నటువంటి పాఠ్యభాగంలోని మనమందరూ కూడా దేవుడి మాటలను పరిశీలన చేయబోయే ముందుగా 641 కీర్తన
అందరూ కలిసి పాడదాం. ఓ సంగమ సారంగం అనే కీర్తన పాడుకుందాం. దయచేసి నాతో కలిసి మీరందరూ కూడా ఈ పాట పాడాలని మనం చేస్తున్నాం. సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి, సంఘం యొక్క విశిష్టత గురించి రాయబడినటువంటి మంచి కీర్తన. అందరూ కలిసి నాతో కలిసి ఈ పాట మీరు కూడా పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను. మా 641 కీర్తన. ఓ సంఘమా సారంగమా
సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, సమయంలోని చదవబడినటువంటి పాఠ్య భాగం నుండి 10 నిమిషాలు మనమందరం కూడా బైబిల్ సందేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని మాటలను పరిశీలన చేద్దాం. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు ఆలోచించాలని మరొకసారి మనం చేస్తూ ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం వెళ్ళగా తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకొని పెడదాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ వందనాలు నాయనా. తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మా జీవితాల్లో గతించబడిన పరిశుద్ధ ఆదివారం నుండి మరి వారం వరకు మీ రేకుల చాటున మమ్మల్ని భద్రపరచి మీ సంగముగా నాయన మమ్మల్ని ప్రేమించి మాకు కావలసిన క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, సౌఖ్యము దయచేసి సకల పాయములను మమ్మల్ని సంరక్షించి సజీవులుగా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. తండ్రి, మాకిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి, మాకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నాయన మేమందరం కూడా సంఘముగా సమూహముగా మీ సన్నిధానంలో చేరి ఎంతవరకు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామమును గణపరిచున్నాము. 10 నిమిషాలు నాయన చదువుకున్నటువంటి భాషభాగం ఉండి కొన్ని మాటలు తండ్రి మేమందరం కూడా పరిశీలన చేయడం కొరతై ఆసక్తి కలిగి మీ సన్నిధానంలో నాయన మేమందరం కూడా ప్రవేశించి ఉండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ జ్ఞానంతో నాయన మీ పిల్లలుగా మాకు అవసరమైన మాటలు మీ వాక్యం ద్వారా మాకు అందించి మా ఆత్మీయ జీవితాన్ని నాయన విన్నటువంటి మాటలు బట్టి సరిచేసుకొని పరిపూర్ణమైనటువంటి క్రీస్తు ఆకారము ఆయన ప్రత్యక్షపరచులాగులా మేమందరం కూడా అయినా మీ వాక్యములకు లోబడి అనేకులకు మాదిరికరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మమ్మలను ఆత్మీయ జీవితాన్ని మీ వాక్యాన్ని బట్టి మేము నాయన వృద్ధి చేస్తున్న ధన్యతను మా అందరిని మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వెలుగల చెవి గ్రహించే మనస్సు, లోబడినటువంటి హృదయాన్ని దయచేసి ఈ వాక్యాన్ని బట్టి నాయన సంఘముగా మమ్మలను మేము ఎలా సిద్ధపరచుకోవాలో, మమ్మలను మేము ఎలా సరిచేసుకోవాలో తండ్రి మీ వాక్య దర్శనం ద్వారా మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందుతామని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, కొద్ది మాటలు ఈ సమయంలో మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారం కొరకు చదవబడినటువంటి పాఠ్యభాగం నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనందరం కూడా ఆసక్తితో వాక్యాన్ని బట్టి పరిశీలన చేద్దాం. మొదటిగా ఎపిఫానీ అనగా దేవుని యొక్క ప్రత్యక్షత. ఎపిఫానీ అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రత్యక్షత. ఏంటి దేవుని యొక్క ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు వారు, మన లూకాసు వార్తలో చదువుకున్న యేసుక్రీస్తు వారు తన 12వ ఏట తండ్రి అప్పగించినటువంటి పనిని ఈ సమాజంలో ప్రకటించడానికి ధర్మశాస్త్రోపదేశకుల మధ్య, పరిచారకుల మధ్యను, యెరూషలేము దేవాలయములు మొట్టమొదటిసారి జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారి మధ్య తండ్రిని, అంటే తండ్రి అయినటువంటి దేవుని క్రీస్తు ద్వారా వారికి ప్రత్యక్షపరిచే కార్యక్రమాన్ని చేపట్టాడు. అంటే సువార్త ద్వారా యేసుక్రీస్తుని యోధా సామ్రాజ్యానికి, యోధా మతానికి, ఇశ్రాయేలు ప్రజలకు కనుమరుగైనటువంటి దేవుని యొక్క ఆలోచనలను, మరచిపోయినటువంటి దేవుని యొక్క ప్రణాళికలు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆచారాలకు, పద్ధతులకు, మూఢనమ్మకాలకు అలవాటు పడినటువంటి ఈ యోధా సామ్రాజ్యాన్ని, యోధా జాతిని మేలుకొల్పడం కొరకై తండ్రికి ఏ సెలవు ఇచ్చాడో, మీరు ఏం అనుసరిస్తున్నారనే సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు వారు తన తండ్రిని ప్రత్యక్షపరిచేటటువంటి కార్యక్రమం తన 12వ ఏట జరిగించాడు. అందుకే ఈరోజు ఎపిఫానియా అనగా దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షత. ఈ ఎపిఫానీ ఆదివారములు మనం చదువుకున్నటువంటి ఈ పాఠ్యభాగం నుండి కొన్ని మాటలు మనం పరిశీలన చేస్తే మనం ఈ రోజున మన టాపిక్ ఏంటంటే, మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే రూపాంతరము పొందుట. ఏంటంట? రూపాంతరము. రూపాంతరము రూపాంతరము పొందడం అంటే, రూపాంతరం పొందడం అంటే
మార్పు చెందడం, ఆకారం మార్చుకోవడం కాదు, ఆలోచనలో పరివర్తన రావడం. రూపాంతరం చెందడం అంటే ఆలోచనలోని మార్పు రావడం. మనం ఉన్న ఈ ఆకారాన్ని మార్చుకోవడం కాదు. చాలామంది ప్రియులారా మనం సమాజంలో చూస్తున్నాం. నేను క్రైస్తవ మతాన్ని స్వీకరించానండి, యేసుక్రీస్తును అంగీకరించాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను బాప్తిసం పొందాను కనుక క్రీస్తును అంగీకరించిన తర్వాత ఇదిగో నా వస్త్రధరణ మారిపోవాలి, నా అలంకరణ మారిపోవాలి, నా వేషధారణ మారిపోవాలి. ఈ బాహ్య సంబంధమైన ఈ ఆకారాన్ని మార్చుకోవడమే క్రీస్తును అంగీకరించడం అని చాలా మంది భయపడుతున్నారు. యేసుక్రీస్తును అంగీకరించడం అంటే, క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అంటే బాహ్య సంబంధమైన ఆకారం మాత్రమే కాదు. దేవుడు ప్రాముఖ్యంగా కోరుకుంటుంది ఏంటంట, నీ అంతరాత్మ స్వభావాన్ని, నీ ఆలోచనలను మార్చుకోవడమే రూపాంతరము చెందడం. ఈ రూపం మారితే ఉపయోగం ఏంటి? ఈ రూపం మార్పు ఉపయోగం లేదు మనకి. నువ్వు మారాల్సింది, నువ్వు మార్పు చెందాల్సింది ఇదిగో అంతరాత్మలో ఉన్నటువంటి స్వభావం మార్పు చెందాలి. రూపాంతరం చెందడం అంటే ప్రియులారా బాహ్య సంబంధమైన ఆకారంతో పాటు ఏమన్నారట చెప్పండి. రూపాంతరం పొందడం అంటే బాహ్య సంబంధమైన ఆకారంతో పాటు ఏమారాలట, ఆత్మ సంబంధమైన క్రియలు కూడా, లోక సంబంధమైన ఆచారాలు కూడా పరిపూర్ణంగా మార్పు చెంది క్రీస్తులో రావడమే క్రైస్తవ్యాన్ని స్వీకరించడం. వస్త్రాలు మారితే ఏంటి? వస్త్రాలు మారితే ఆలోచన మారాలి కదా. వస్త్రాలు మారినంత మాత్రం క్రైస్తవం అవ్వలేము కదా. వస్త్రాలు లేదా అలంకరణ ఈ విషయాలు మనం పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మన బుద్ధి, మన స్వభావం, మన ఆలోచనలు దేవుడు అధికంగా చూసేది. నీ బాహ్య రూపాన్ని కాదు కదా చూసేది. అలాంటి మనం విషయంగా ఉండాలని కాదు అక్కడ భావం. నీ పరిపూర్ణత కలిగి నీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు, నీ ఆత్మను అనుసరమైనటువంటి క్రియలలో ఒక పరిపూర్ణమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు పరివర్తన చెందడమే రూపాంతరము చెందడము. క్రీస్తును అంగీకరించడం అంటే ప్రియులారా సామాన్య విషయం కాదు. క్రీస్తు వారసులమని, క్రీస్తు పిల్లలమని, క్రీస్తు సంఘమని మనం చెప్పుకుంటున్నామే. ఈ సంఘం అదే మనం పాడుకున్న పాటలు. ఈ సంఘము పరలోకానికి ప్రతిరూపం అంటండి. అసలు పరలోకం ఎలా ఉంటుందో మనం ప్రత్యక్షంగా చూడాలంటే అది భూమి మీద ఉన్నటువంటి ఈ సంఘంలోనే చూడాలట. పరలోకం ఎంత చక్కగా ఉంటుందా, పరలోకం ఎంత సమాధానంగా ఉంటుందా, పరలోకం ఎంత ఆత్మీయంగా ఉంటుందా, పరలోకం ఎంత స్వార్థం లేకుండా ఉంటుందా, పరలోకం అందరూ సమానంగా ఉంటారా? పరలోకం చూడాలి. పరలోకం ఎలా ఉంటుందో నీకు చూడండి. ఆ పరలోకానికి ప్రతి రూపమైనటువంటి సంఘమే భూమి మీద ఉన్నది. ఎక్కడ కనపడుతుంది మరి ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆనందం, పరలోకంలో ఉన్నటువంటి ఆ సంతోషం, పరలోకంలో ఉన్నటువంటి ఆ స్వార్థం లేనటువంటి తత్వము, నిస్వార్థమైనటువంటి ఆ మనసు, కులము, మతము, ప్రాంతీయ తత్వము, తెందుకుడని, భేదవాడని ఇలాంటి భేదాలు లేకుండా పరలోకంలో ఉన్నటువంటి ఎవడా సౌఖ్యము, పరలోకంలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి కార్యము భూమి మీద క్రీస్తు స్వరక్తం నుంచి సంపాదించిన ఈ సంఘములో ఎక్కడ కనబడుతుంది? ఇదంటే ఈ సంఘమే కాదు. భూమి మీద క్రీస్తు స్వార్థం ద్వారా సంపాదించబడినటువంటి ఈ సంఘములన్నీ కూడా రేపు సార్వత్రిక సంఘముగా ఒకే సంఘముగా దేవుని ఎదుర్కొంటాయి. ఈ పేర్లు ఏమి కూడా ఉండవు. ఒకే సంఘము భూమి మీద యేసుక్రీస్తును అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినటువంటి ఈ సంఘములన్నీ కూడా ఒకే సంఘముగా, ఒకే రాజ్యముగా యేసుక్రీస్తు వారు తన తండ్రికి అప్పగించడానికి రెండోసారి రాబోతూ ఉన్నాడు. అంటే పరలోకానికి ప్రతిబింబమే ఈ సంఘము. మరి పరలోకంలో ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది పరలోకంలో? చెప్పాలి, ఊహతో చెప్పండి. ఎలా ఉంటుంది పరలోకము? పరలోకంలో ఎలా ఉంటుంది? తనవాడు మనవాడు అనే పక్షపాతం ఉంటుందా? స్వార్థం ఉంటుందా? ఏమిటి వర్గాలు ఉంటాయా? ధనికుడు పేదవాడనే భేదం ఉంటుందా? నల్లవాడు తెల్లవాడనే భేదం ఉంటుందా? ప్రాంతీయ భేదాలు ఉంటాయా? మరి ఆ పరలోకానికి ప్రతిబింబమే కదా ఈ సంఘం. మరి ఏది ఆ సంఘం? పరలోకం ఉన్నటువంటి ఆ భేదం, ఆ పరలోకం ఉన్నటువంటి ఆ వాతావరణం భూమి మీద ఈ సంఘాలు కనబడట్లేదే. పరలోకం ఉన్నటువంటి ఆ సంతోషము భూమి మీద ఉన్నటువంటి సంఘాలు కనబడట్లేదే. ఏ సంఘాన్ని చూసినా, ఏ సేవకులను చూసినా, ఏ సంఘ పరిస్థితుల్లో చూసినా
ఏదో ఒక విషయంలో ఇష్యూలు, ఏదో విషయంలో గొడవలు, ఏదో విషయంలో అల్లరులు, ఏదో విషయంలో మనస్సమంతా ఎక్కడ ఇక పరలోకంలో ఉండే సమాధానం భూమి మీద ఎక్కడ కనబడుతుంది? పరలోకం ఎలా అనుకుంటున్నావు కదా, ఆ పరలోకం భూమి మీద ఉంటున్నాడు అన్నాడు దేవుడు. ఈ సంఘమే దానికి ప్రతిబింబం అన్నాడు. ఈ సంఘమే దానికి ప్రతిరూపం అంటున్నాడు దేవుడు. పరలోకానికి ప్రతిబింబమైనటువంటి ప్రతిరూపమైనటువంటి ఆ సంఘము ఇదే అని మనం అనుకుంటే అక్కడ ఉన్న సంతోషము ఏది ఈ సంఘములు, అక్కడ ఉన్న సమాధానం ఏది ఈ సంఘములు, అక్కడ ఉన్న మనశ్శాంతి ఏది ఈ సంఘములు, అక్కడ ఉన్నటువంటి స్వార్థం ఏది ఈ సంఘములు. ఈ సంఘాన్ని ఉద్దేశించి కాదని నేను మాట్లాడుతుంది. భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. వాక్యాన్ని ప్రేమించట్లేదు, దేవునికి భయపడట్లేదు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు మార్పు చెందాల్సింది నీ వస్త్రాలలోనూ, నీ జడలలోనూ, నువ్వు ధరించే అలంకరణలోనే కాదట, నీ ఆలోచనలో మార్పు రావాలి. నీ ఆలోచనలో మార్పు రావాలి. బొట్టు పెట్టుకుంటే కనుక నేను క్రైస్తవుడు అనుకుంటే మరి మనసులో ఉన్న ఆలోచనలు ప్రజలు బొట్టు పెట్టుకోలేదని చూస్తారు. మరి దేవుడు ఏం చూస్తాడు? నీ బొట్టు చూస్తాడా, నీ మనసులో ఉన్న ఆలోచన చూస్తాడా? ఏం చూస్తాడు దేవుడు? మారాల్సింది ఏంటి? ఇటు వెళ్ళిపోతుంది క్రైస్తవ సమాజం. ఏం ఆలోచన చేస్తుంది ఈ సమాజం? క్రీస్తు ఇందుకొరకైనా తన ప్రాణం పెట్టింది, క్రీస్తు ఇందుకొరకైనా మన కొరకు అవమానపరచబడింది, క్రీస్తు ఇందుకొరకైనా మన కొరకు నిందలు భరించగలిగింది. ఇలా బ్రతుకుతారనా, ఇలా ఉంటారనా, ఇలా స్వార్థంతో ఉంటారనా, ఇలా ప్రతి పక్షపాతంలో జీవిస్తారనా? దీని కొరకైనా దేవుడు తన స్వరత్వం ఇచ్చింది. దీని కొరకు యేసుక్రీస్తు వారు శిలువ యాగం జరిగించింది. ఏ రోజైనా మనసు పెట్టి ఆలోచన చేశారా క్రీస్తు త్యాగాన్ని? ఏ రోజైనా మనసు పెట్టి పరిశీలన చేశారా యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని? అందుకే ప్రియులారా, పౌలు గారు తన బాధను తెలుసుకొని, క్రీస్తు యొక్క త్యాగాన్ని తెలుసుకొని, ఆయన పడినటువంటి కష్టాన్ని తెలుసుకొని ఈ రోమా సంఘానికి రాస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. అక్కడ 12వ అధ్యాయము 1వ వచనం ఏం రాయబడింది అక్కడ? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవమైన ఆదముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎన్ని సందర్భాల్లో పౌలు గారు చెప్పాడు, బ్రతిమాలుకుంటున్నాడు. ఏమిటి చెప్పి వదిలేసిగా మారితే మారారు, లేకపోతే లేదని బ్రతిమాలు ఆడిసిన అవసరం ఏంటి? బ్రతిమాలుకోవాల్సిన అవసరం ఏంటండి? ఎవరిని బ్రతిమాలుతామని ఎక్కువగా ఎవరిని బ్రతిమాలుకుంటాం? మనకి ఇష్టమైన వాడిని, మనల్ని ప్రేమించే వాడిని, మనకు కావాల్సిన వాడిని. వారు ఎంత తప్పు చేసినా, ఎంత స్వార్థంగా ఉన్నా మనకు కావాలని చెప్పేసి వారు ఏం చేస్తాం? మనం బొచ్చగించే బ్రతిమాలుకున్న ఏదో ఒకటి చేసి మన వైపు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. క్రీస్తు కూడా అదేనండి. సంఘం అనే మనలను మన సంఘం అనే మనలను ముడత ఉన్న, కలంకం ఉన్న ఎలాగైనా సరే వీరిని పోగొట్టకూడదని, వీరిని విడిచిపెట్టకూడదని చివరికి తన ప్రాణం కూడా పెట్టాడు కదా ఈ సంఘం కొరకు. ఇలా పొందాలని ప్రాణం పెట్టింది, ఇలా జీవించాలని నా ప్రాణం పెట్టింది ఆయన. ఇలా ఎవరందరూ వాళ్ళు కలిసి లేకుండా, ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, ఎవరి భక్తి వారిది, ఎవరి ప్రార్థన వారిది, ఎవరి పాట వారిది, ఇలా ఉండటానికి యేసుక్రీస్తు వారు ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టింది. అది కాదు కదా. మరి ఏమర్థమైంది మనకు? ఆయన మరణం మనకు అర్థమైతే, ఆయన త్యాగం మనకు అర్థమైతే, ఎందుకొరకు మన కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టాడన్న విషయం మనకు అర్థమైతే రూపాంతరం చెందాలి కదా. మరి నీవు మార్పు చెందాలి కదా నీవు. పౌలు గారు అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇది మంచిది, ఈ సేవ మీకు మంచిది. ఏ సేవ మనకు మంచిదట? ఏ సేవ చేయడం మనకు మంచిది? దేవునికి అనుకూలంగా మనం సేవ చేయాలి, దేవునికి మహిమార్థమైన సేవ చేయాలి. ఆయన ఇచ్చినటువంటి దేహముతో దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. ఈ దేహం అందుకొరకు మీకు అనుగ్రహించబడింది.
మీ దేహము దేవునిని మహిమపరచబడకండి. కొరింథీ పత్రిక 6:19 దాకా కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. చూడ మాట్లాడాడు 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని తెలియదా మీకు? ఈ దేహం ఎందుకు ఇచ్చాడో దేవుడు మీకు తెలియదా? ఈ ఆహారం ఎందుకు ఇచ్చాడో దేవుడు మీకు తెలియదా? ఆయన నివాసం చేయాలని కదా, ఆయన పని జరిగించాలని దేహంతోనే. సంఘం అనే శరీరానికి వారి సామర్థ్యం కొలది మనందరూ కూడా అవయవంగా సమకూర్చుకున్నాడు. సమకూర్చుకున్నటువంటి ఈ అవయవం ద్వారా ఎవరి బాధ్యత కలిగినటువంటి వారి పని, ఎవరి సామర్థ్యం కలిగిన వారి పని, అందరూ ఒకే పని చేయరు. చేతి అన్ని పనులు చేయగలుగుతా, కాలు అన్ని పనులు చేయగలుగుతా, నోరు అన్ని పనులు చేయగలుగుతా, దేని పని దానికే. అన్ని కలిసి చేస్తేనే శరీరము. దీనిలో ఒకదానికి ఒకటి నేను గొప్ప నేను గొప్ప అని బాగా పేద రాకూడదు. ఏమండి, ఒకదానికి ఒకటి పేద ప్రయాలు రాకూడదు. చెవి కంటే కన్ను నేను గొప్పదనుకుంటే మరి వినేది ఎక్కడ? కన్ను గొప్పదనుకో వినేది ఎక్కడ? మరి కన్ను కంటే చెవి గొప్పదనుకుంటే మరి చూసేది ఎక్కడ? చూసేది ఎక్కడ? చూడాలి కదా, వినాలి కదా, చెయ్యాలి కదా, నడవాలి కదా, ఇవన్నీ జరిగిస్తేనే కదా ఈ శరీరం ద్వారా ఏ కార్యమైన దేహం ద్వారా ఏ పనైనా జరిగించేది. నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకుంటే కదా. చెయ్యి కట్టి కాలు నేను గొప్పది అనుకుంటే నడవగలరు. మరి పని చేయాలంటే చెయ్యి కావాలి. కాలు కట్టి చెయ్యి నేను గొప్పది అనుకుంటే మరి నడిచేది ఎక్కడ? దేని పని దానికి సమకూర్చాడంటే దేవుడు సంఘంలో. ఈ శరీరానికి ఈ దేహానికి అవయవాలు సమకూర్చి దేని పని దాన్ని సమకూర్చాడు. ఒకదానికి ఒకటి గొప్పని చెప్పకూడదు. అన్ని కలిసి చేస్తేనే దేవుని కార్యం జరుగుతుంది. దేవుని పని మనం జరిగించగలం. ఎవరికి ఎవరు గొప్ప, ఎవరెవరికి తక్కువ? అందరూ ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు దేవుడు. పక్షపాతం లేకుండా చూస్తున్నాడు. అందుకంటున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చింత మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము. మనస్సు మారటం వల్ల రూపాంతరం పొందాలి తప్ప బాహ్య సంబంధమైన ఈ ఆకారం కాదు. ఇది మాత్రమే కాదు, దీనిలో కూడా రావాలి మార్పు. బాహ్య సంబంధమైన ఈ ఆకారంలో కూడా మార్పు రావాలి. దేవుని అంగీకరించక ముందు నువ్వు ఎలా ఉన్నావు, ఎలాంటి డ్రెస్సులు వేసావు, ఎలాంటి ఎవడి జడలు వేసుకున్నావు, ఎలాంటి నగలు ధరించావు, నీ వస్త్ర ధరణ ఎలంకరణ ఎలా ఉందో క్రీస్తు అంగీకరించిన తర్వాత ఈ బాహ్య సంబంధమైన ఆకారంలో కూడా మార్పు రావాలి. బాహ్య సంబంధమైన ఆకారంతో పాటు అంతరాత్మ శుద్ధీకరణ కూడా జరగాలి. అది అప్పుడు నువ్వు పరిపూర్ణంగా రూపాంతరము పొందినట్లు. బాహ్య సంబంధమైన ఆకారంతో పాటు ఏమన్నారంట? అంతరాత్మలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి నీ ఆలోచనలు, నీ మాటలలో, నీ ప్రవర్తనలు, నీ స్వభావములు, వీటిలో కూడా మార్పు కల్పించాలి, పరివర్తన కల్పించాలి. అప్పుడే నీవు రూపాంతరము చెందినట్లు. ఆకారం ఒకటి మార్చుకొని లోక సంబంధమైన ఆచరణలన్నీ మళ్ళీ అనుసరిస్తే, అందుకే మీరు అన్నారు అక్కడ ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదలు, లోకంతో నీ పని లేదు, లోకం ఆచరించే ఆచరణ నీకు అవసరం లేదు, లోక సంబంధమైన పద్ధతులు నీకు అవసరం లేదు. నువ్వు ఒక ప్రత్యేకమైన జనాగా దేవుడు కొన్నాడు, ఒక ప్రత్యేకమైన సంఘంగా దేవుడు నీకు నియమించాడు. నీకంటే ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. లోకంతో నీకే పని. లోకం వెళ్ళే మార్పులో నీకెందుకు? లోకం అనుసరించే మాటలు నీకెందుకు? ఒక ప్రత్యేకమైన మనిషిగా, ప్రత్యేకమైన జనాంగముగా, ప్రత్యేకమైన సంఘముగా దేవుడు నిన్ను కొన్నప్పుడు మరి దేవుని మనస్సు ఏంటో, ఎందుకు నన్ను కొన్నాడు, ఎందుకు నన్ను మార్పు చేశాడు, ఎందుకు నాకు ప్రాణం పెట్టాడు, నేను ఏం చేయాలని కోరుకున్నాడు అని నువ్వు ఆయన చిత్తాన్ని తెలుసుకోనకుండా, ఆయన ఉద్దేశాలను తెలుసుకోనకుండా, దేవునికి నువ్వు వదిలేయకుండా ఎందుకు మరలా నీ ఆలోచనలు ఎందుకు, నీ స్వార్థమైనటువంటి పరిపాలన పరిస్థితులు ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగిస్తున్నారు మీరు. ఎందుకు ఇవన్నీ కూడా మరలా మన జీవితంలో కనబడుతున్నాయి? మరలా లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన ఆలోచనలు ఇవన్నీ ఎందుకు మరలా కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు? దాని కొరకు కాదు కదా దేవుడు మన కొరకు రక్తం చెల్లించింది. దాని కొరకు కాదు కదా ఆయన శిలువ యాగాన్ని జరిగించింది. మీరు లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును
అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమైన పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమైన వల్ల రూపాంతరము పొందాలి. దేవుని 29 నిశానుసరంగా బ్రతికావు, నిశానుసరంగా జీవించావు, నీకు ఇష్టమైన కార్యకలాపాలు జరిగించావు. ఇదిగో దేవుడు తెలుసుకున్న తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఈ దేహముతో దేవుని మాత్రమే మహిమపరచాలి, దేవుని పని మాత్రమే జరిగించాలి. అది కదా రూపాంతరం చెందడం. ఇక కింద మాట ఏమన్నాడు? తన్ను తాను ఎంచుకోగలిగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వారు తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వాడితో చెప్పుచున్నాను, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉంటుందో ఉంటుందా? అవయవములన్నిటికీ ఒకే పని ఉంటుందా? మరి ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి ధర్మాన్ని నెరవేర్చాలి. చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, చెవి చేసే పని చెవి చేయాలి, కన్ను చేసే పని కన్ను చేయాలి. ఒకే శరీరానికి అన్నీ కూడా సమకూర్చబడ్డాయి. సమకూర్చబడినటువంటి అవయముల ద్వారా వారి సామర్థ్యము కొలది దేని పని దానికి దేవుడు సమకూర్చాడు. ఎవరి పని వారు చేయాలి, ఏ పని అప్పుడు చేయాలి. అలా కాదండి, అన్ని ఒకే పని, అన్ని కలిసి ఒకటే చేస్తాడు, అన్ని కలిసి ఒకే పని జరిగిస్తాయండి. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ఒక శరీరంలో అనేక అవయములు ఉండేవాడు, ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకమైన వారు క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. శరీరం అనేది సంఘం. శరీరం అంటే అర్థం ఏంటి? సంఘం. ఈ సంఘానికి ఈ అవయవములుగా చేర్చబడిన వారు ఎవరు? మనమే. శరీరం సంఘం అయితే ఈ సంఘం అనే శరీరానికి అవయవములుగా సమకూర్చబడిన వారు మనమే. మరి సమకూర్చబడినటువంటి మనము ఎవరి పని వారి, ఎవరి సామర్థ్యం వారు. ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చాడా? అందరికి ఒకే పని ఇచ్చాడా? ఎవరి పని వారికి ఇచ్చాడు దేవుడు? ఎవరి పని వారికి ఇచ్చాడు. చర్చ శుభ్రం చేసే విషయంలో వారి పని వారు, పాటలు పాడే విషయంలో వారి పని వారిది, ప్రార్థన చేసే పనిలో వారిది, పరిచయం చేసే పనిలో వారిది, సేవకుల పనిలో వాళ్ళది. ఎవరి సంఘాన్ని పరీక్ష క్రమంలో పెద్దలుగా ఎవరి బాధ్యత వారికి నియమించి, ఎవరి పనిని వారికి నియమించి దేవుడు వారి సామర్థ్యం కొలది పనులు అప్పగించినప్పుడు అందరూ కలిసి ఒకరికొకరు చేయాలి కదా ఈ పని. ఈ సంఘాన్ని కాపాడాలి కదా. అందుకే కదా దేవుడు మనం నియమించింది. రూపాంతరము పరివర్తన అంటే ఇదిగో ఈ విషయాలు మనకు మార్పు రావాలి. కానీ నేను గొప్ప అనే భేదం ఎందుకు, ఆ పక్షపాతం ఎందుకు, ఆ భేదకు ప్రయాణం ఎందుకంటే సంఘాన్ని దేవుడు కొన్నాడు. ఈ దేహమే నీది కాదంటున్నాడు. ఎవడు? ఈ దేహమే విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నారు మీరు. విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడినటువంటి ఒక వస్తువును కానివ్వండి, ఒక గేదెను కానివ్వండి, ఒక జంతువును కానివ్వండి, మనం ఎంతో విలువ పెట్టి కొనబడిన తర్వాత మనం చెప్పినట్టు అది వినకపోతే మనం ఏం చేస్తాం? దాన్ని మరి ఏం చేస్తాం? కొన్నాం, మనం విలువ పెట్టి దాన్ని కొన్నాం. కొనబడిన తర్వాత యజమాని చెప్పినట్టు అది వినాలా లేదా? దున్నమంటే భూమిని దున్నాలి, మేయమంటే మేయాలి. ఎందుకంటే కొన్నాను. అలా భూమిని దున్నకుండా అడ్డం తిరిగింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? రైతు ఊరుకుంటాడు యజమాని? మనమందరము కూడా దేవుడి స్వరత్వం చేత కనబడిన వారము. ఈ దేహము దేవుని వలన 6:19 కొరింథీ పత్రిక 6:19 ముగించుకుని ఎవరు అక్కడ? ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహమంత దేవుని మహిమపరచాలి. విలువ పెట్టి కొనబడిన తర్వాత ఇక నీవు నీ సొత్తు కాదు, నీ ఇష్టం కాదు. నన్ను కొన్నవాడు ఆయన చిత్తమేదో తెలుసుకోవాలి, ఆయన ఇష్టమేదో తెలుసుకోవాలి, నా పట్ల ఆయన ప్రణాళిక తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం భూమి మీద బ్రతకడానికి ప్రయత్నం చేయాలి తప్ప
కనబడిన తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా, సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా ఇంకా నా ఇష్టం, నా జీవితం, నా మాట, నా ఉద్దేశాలు, నా ప్రణాళిక అనుకుంటే అది కుదరదు. ఒక సంఘానికి కట్టుబడి ఉన్నావు, దేవునికి లోబడి ఉన్నావు, నేను కొన్నాడు దేవుడు తన పని జరిగిస్తామని. కొనబడిన తర్వాత ఆయన చిత్తమే తెలుసుకోవాలి. అది అంటున్నాడు అక్కడ, ఏమన్నాడు? సజీవ యాగముగా మీ దేహమును దేవుని సమర్పించుకోండి, మీరు లోక మర్యాద అనుసరించగా దేవుని చిత్తమేదో ఒక పత్రికలు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలట. మీ మనస్సు మారాలి. దేవుడు ఎందుకు నన్ను కొన్నాడు? దేవుడు ఎందుకు నన్ను రక్షణలోకి నడిపించాడు? దేవుడు ఎందుకు లోకంలో నన్ను పిలిచాడు? దేవుడు ఎందుకు నన్ను ఈ పని కోసం ఏర్పరచుకున్నాడు అని నీ ఉద్దేశాలు, నీ ఆలోచన కావాలంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. వాక్యానుసారంగా దేవుని ప్రణాళిక ఏదో నీకు అర్థం కావాలి. అలా తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు తన పండినపై ఏటని ఏం చేశారంట? తల్లిదండ్రులు వెతుకుతున్నారు. అయ్యా ఎక్కడికి వెళ్ళావు? ఫస్ట్ పండుగ వెళ్ళిపోయాడు, 3 దినాలు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు అని నీ గురించి మేము చాలా కంగారు పడ్డాము, భయపడ్డాము. పరిశుద్ధాత్మ వల్ల పుట్టిన కుమారుడు నీ ఎంతగానో ప్రేమగా, లాడబద్దుగా, గాఢంగా పెంచుకోవాలని మేము ఎన్నో కలలు కంటూ ఉంటే నీ మీద నీవేంట ఈ పండుగలు, ప్రసాద పండుగలు, ఇష్టం దేవాలను నువ్వేంటి మాకు కనబడకుండా ఎక్కడున్నావు ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? మీరేనా ఎందుకు మన ఆదరించేందుకు మీ ప్రయత్నం, ఆదరించేందుకు మీ తపన, మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు? నేను మా తండ్రి పనుల మీద ఉండవలని మీకు తెలియదు. అసలు నేను వచ్చిందే దానికోసం. పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి మీ గర్భంలోనైనా నన్ను ఎందుకు తెప్పించాడు తెలుసా? మీ నింద తొలగించాలను, లేదా సంతానం కలిగిన వారుగా మీరు గొప్పవారుగా ఉండాలను, లేదా మీ అవసరాలను తీర్చాలను కాదు తండ్రి నన్ను లోకాన్ని పంపించింది. తన చిత్తం మీద తెలుసుకుని సమాజం అంతా తండ్రిని మర్చిపోయారు. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, అదే భక్తులని భ్రమలో ఉన్నారు. కనుక తను మరుగైనటువంటి దేవుని మరచినటువంటి సమాజానికి దేవుని ప్రత్యక్షతను తెలియచేయడం కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. నా తండ్రి పనుల మీద నేను 12వ ఏటనే దేవుని చిత్తం మీద తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడట? ఎబ్రీ పత్రిక 10:7 చూడడం సరే ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 10:7. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చినకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలి అర్పణలు కోరలేదు, కానీ పూర్ణ హోమములు, పాప పరిహారార్థ నేను కోరలేదు, కానీ అవి నీకు ఇష్టమైనవి కావు. పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చినప్పుడు, ఎందుకంటే యేసుక్రీస్తు వారించింది నీ చిత్తము నెరవేర్చినట్టు నేను వచ్చాను. తండ్రి చిత్తం ఏదో క్రీస్తు తెలుసుకున్నాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి తన శరీరాన్ని సజీవ యాగముగా మన కొరకు బలి చేశాడండి. తండ్రి చిత్తం ఏదో తెలుసుకున్నాడు. ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికి కొరకై మన అందరి కొరకు తన దేహాన్ని ఏం చేశాడట? యాగం చేశాడు. అంటే బలి అర్పణ చేశాడు. అందరి కొరకు తన అవసరాలు తీర్చుకోలేదటండి ఈ దేహంతోటి, తన ఉద్దేశాలు తీర్చుకోలేదటండి దేహంతోటి. ఈ దేహముతో దేవుని మహిమపరచాలని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని తన దేహాన్ని మన కొరకు ఏం చేశారట? సజీవ యాగముగా శిలువ మరణానికి. మరి నీకెందుకిచ్చింది దేహం? నీకెందుకిచ్చాడు దేహం? ఎందుకిచ్చాడు దేహం? చదువుకున్నాం కదా రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధములు, దేవునికి అనుకూలములు, సజీవ యాగముగా మీ శరీరములను ఇదిగో యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తమై తండ్రికి తన దేహాన్ని అర్పణగా యాగముగా ఎలాగే సమర్పించుకున్నాడో, క్రీస్తులో రక్షణ పొందినటువంటి నీవు బాప్తిసం పొందిన తర్వాత ఈ దేహమును కూడా నీవు నీ పొరుగు వారి కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మను రక్షించే క్రమంలో నీ దేహాన్ని కూడా దేవుని కొరకు అర్పణగా, కానుకగా నీవు సమర్పించాలి. అర్థమవుతుందండి? దేహాన్ని నీవు కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తులాగా కష్టపడాలి, శ్రమపడాలి. నీ పొరుగు వారి నిమిత్తమై వారికి వాక్యం ప్రకటించే క్రమంలో, వారిని రక్షణకు నడిపించే క్రమంలో, వారి ఆత్మీయంగా దేవుని ఎదుట చేర్చే క్రమంలో నీ దేహాన్ని
గాయపరచబడాలి, అవమానపరచబడాలి, నిందలు భరించాలి. అప్పుడే నీ దేహము యాగంగా మారిపోతుంది, దేవుని పనిలో యాగంగా మారిపోతుంది. ఎప్పుడు నీ దేహము యాగంగా మారిపోతుంది దేవుని అంటే దేవుని పని కొరకు కష్టపడాలి, శ్రమపడాలి, నిందలు భరించాలి, అవమానం భరించాలి. ఏమండి, పౌలు గారి లాగా రాళ్లతో పట్టబడాలి. తప్పకు పరిష్కారం కాదు, ప్రతికారం కాదండి. అది దేవుడు చెప్పిన సిద్ధాంతం. అది ఒక చెంప మీద కొడితే మరొక అది లేనప్పుడు ఎలా రూపాంతరం మనం పొందిన వారం అవుతాము. అది మన జీవితంలో కనబడినప్పుడు, అది మన జీవితంలో మనం చూపించలేనప్పుడు మేము ఎలా రూపాంతరం చెందిన వాడు అవుతాం, ఎలా మార్పు చెందిన వాడు అవుతాం, ఎలా క్రైస్తవులు చెప్పుకుంటారు. పగలు, ప్రతీకారాలు, కర్షలు, స్వార్థము ఇవన్నీ మనసులో ఉంచుకొని నువ్వు రూపాంతరం చెందాలని నువ్వు క్రైస్తవుడిని ఎలా చెప్పుకుంటావండి? దేవుడు సిగ్గుపడతాడండి. అలాంటి వారు సిగ్గుపడతాడు దేవుడు వారిని చూసి. అందుకే పౌలు గారు అయ్యా ప్రతిమాలు కూడా నా మాట వినండి, నా మాట వినండి, రూపాంతరం చెందండి, ఆచరణను విడిచిపెట్టండి, మూడు నమ్మకాలు విడిచిపెట్టండి. ఇది క్రీస్తు మన కొరకు శ్రమపడ్డాడు, సిలువ వేయబడ్డాడు. మనమందరూ కూడా ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి. మనమందరం అయ్యా ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఈ సంఘము క్రీస్తు శరీరం అయితే ఆ సంఘానికి అమర్చబడినటువంటి అవయవాలందరూ కూడా ఎవరి పని వారు చెయ్యాలయ్యా, నీవు ఎక్కువ నీ తక్కువ, ఈ భేదాలు ఉండకూడదు, ఈ భేదాలు ఉండకూడదు. ఎంత ప్రతిమాలు చెప్పుకున్నాడు పౌలు గారు సంఘాన్ని. ఆ చిత్తమైందో నీకు అర్థమైతే ఇవన్నీ మన మనసులో ఉండవు. దేవుని ఇష్టమైందో దేవుని చిత్తమైందో తెలుసుకున్న క్రీస్తు తన కొరకు తన శరీరాన్ని కూడా యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. 12వ ఏటనే వాక్యం ప్రకటించాడు. శాస్త్రులుగా, జ్ఞానులుగా పిలువబడుతున్న వారి యొక్క ఆలోచన కూడా ఆశ్చర్యపరిచే విధంగా దేవుని మాటలు బోధించాడు. మరో బాధ్యత మనకు లేదా? ఈ దేహంతో నీవు కూడా క్రీస్తు వారిని పని చేయడానికి కదా దేవుడు వాళ్ళు రక్షించుకుంది, ఈ సంఘంలో చేర్చింది. ఏమంటే మరి అలా చేర్చబడినటువంటి ఈ సంఘంలో చేర్చబడి దేహంతో నువ్వు ఏం జరిగిస్తున్నావు? దేవుని పని చేస్తున్నావా? దేవుని పని జరిగిస్తున్నావా? రోమపత్రిక 6:13 చూడండి, ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 చూడండి ఏమంటాడు. రోమపత్రిక 6వ అధ్యాయము మరియు మీ అవయవాలను దేనికి? దుర్నీతికి సాధనములుగా దేనికి అప్పగించవద్దు అంటాడు. మీ దేహాన్ని పాపములకు మీరు అప్పగించవద్దు. ఇదిగో మీరు రక్షణ పొందక ముందు మీరు ఇష్టానుసారం జీవించారు, అన్యాయం ఉన్నారు, అన్యాయం చేశారు, మోసం చేశారు, అపవిత్రంగా జీవించారు, ఎన్నో పాపాలు చేశారు. ఇదిగో ఆ పాప దర్శనం నుండి, అన్యాయం నుండి దేవుడు మిమ్మల్ని కావాలని కోరుకున్నాడు కనుక తన స్వరక్తి నుంచి సంపాదించుకొని సంఘంలో చేర్చాడు. చేర్చబడినటువంటి ఆ కాలం నుండి ఈ దేహము పాపములకు దాసులుగా మీరు ఉండకూడదు, దుర్నీతికి సాధనముగా మీరు ఈ దేహాన్ని ఉపయోగించకూడదు. ఏమన్నాడు అక్కడ? అయితే మృతులలో నుండి బయటించడం మరొకసారి 6:13 మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగింపబడి అయితే మృతులలో నుండి సజీవులు అనుకోని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయములను నీతికి సాధనముగా ఉండాలి తప్ప ఇక దుర్నీతికి సాధనముగా ఉండకూడదు. ఎప్పుడు నువ్వు రూపాంతరం చెందావని నువ్వు అనుకుంటే, మార్పు చెందావని నువ్వు అనుకుంటే నీ దేహము దుర్నీతికి సాధనముగా ఉండకూడదు, నీతికి సాధనముగా ఉండాలి. ఆ నీతికి నీ దేహాన్ని సాధనములుగా నువ్వు, నేను, ఈ సంఘం అంతా కూడా అలా భావిస్తే ఈ సంఘము పరలోకానికి ప్రతిరూపముగా కనబడుతుందండి, ప్రతిబింబముగా కనబడుతుందంట. పరలోకానికి ప్రతిబింబంగా ఎప్పుడు ఈ సంఘం కనబడేది? నీ దేహాన్ని, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలను దుర్నీతికి కాదు సాధనగా ఉంచాల్సింది, నీతికి సాధనగాను చేయాలంట, అలా మార్చుకోవాలంట. అప్పుడు కదా నువ్వు రూపాంతరం చెందినట్లు. ఆ రూపాంతరం చెందిన సంఘము పరలోకానికి ప్రతిరూపం అప్పుడు కదా మనకు కనబడేది. పరలోకం ఉన్న సంతోషం సంఘంలో కనబడాలంటే, పరలోకం ఉన్నటువంటి సమాధానం సంఘంలో కనబడాలంటే నీ దేహాన్ని దుర్నీతికి కాదు, దుష్ట ఆలోచన కాదు, స్వార్థపరమైన ఆలోచన కాదు, నీతికి సాధనములుగా క్రీస్తు మృతుల నుండి లేచిన క్రీస్తు కొరకు, ఆయన పని కొరకు నీ దేహాన్ని సాధనగా మార్చుకుంటే పరలోకంలో ఉన్న సంతోషము భూమి మీద ఉన్న ఈ సంఘములు నీవు చూడగలవు. అది కనబడటం లేదంటే, ఆ సమాధానం కనబడటం లేదంటే, ఆ సంతోషం
ఎక్కడ చెందావు నీవు మార్పు. నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప దేవుని చిత్తాన్ని నీవు కనుగొనలేదు. దేవుని చిత్తాన్ని కనుగొంటే ఈ దేహంతో ఏం జరిగిస్తావు? దేవుని పని, సమాధానం, సంతోషం ఇవి కావాలని కోరుకుంటున్నాం. కనుక ప్రియులారా, కొలస్సీ రాసిన మొదటి పత్రిక ఎవరి కొంచెం చదువుకోండి. చివరి మాట అండి, క్షమించండి, చివరి మాట. కొలస్సీ రాసిన మొదటి పత్రిక కాబట్టి మొదటి అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. మాట గురించుకుంటా. కొలస్సీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9. అందుచేత ఏమన్నాడు? ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్నవనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతముతో కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలువారునకు మనలను పాత్రుడుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. ఈ సంగతి మనకు అర్థమైతే, ఈ సత్యము మనకు అర్థమైతే, ఈ మాటలు మనకు అర్థమైతే, నిజంగా మనం రూపాంతరము చెందామని మనం కనుగొంటే ఇప్పటి నుండైనా ఇక నుండైనా సంఘమును అభివృద్ధి పరుస్తూ, సంఘములు సంతోషం కోరుకుంటూ, సంఘముల సమాధానం కోరుకుంటూ, ఆత్మీయంగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటూ నీ దేహాన్ని దుర్నీతికి సాధనములుగా కాక నీతికి సాధనములుగా ఈ దేహాన్ని మనమందరం కూడా మార్చుకుంటే ఈ సంఘానికి అమర్చబడినటువంటి మనమందరము కూడా పరలోకములు ఉన్నటువంటి సమాధానం, పరలోకంలో ఉన్న సంతోషాన్ని భూమి మీద మనం చూడగలం. యేసుక్రీస్తు వారు అందుకే వచ్చాడు, దేవుని చిత్తాన్ని గుర్తెరిగి మనమందరం కూడా దేవుని చిత్తాన్ని గుర్తెరిగి మనమందరం కూడా దేవుని చిత్తాన్ని పరిశీలన చేసుకొని మనం ఎందుకు పిలువబడ్డాము, ఎందుకు ఏర్పాటు చేయబడ్డాము, ఎందుకు ఈ బాధ్యత మనకి ఇచ్చాడు, ఎందుకు ఈ సంఘంలో మనకు అవకాశం కల్పించాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని గ్రహించుకొని దేవుని మహిమార్థమై మనమందరం కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడడానికి వాక్యానుసారంగా మనమందరం కూడా రూపాంతరం పొందాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ఇస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలపులను కావలెను గాక. ఆమేన్. దేవా నాయక
మంచిది సమయంలోని మొక్కుబడి కానుకలు కృతజ్ఞత కానుకలు ఉన్నవారు దయచేసి ముందుకు చెప్తే ప్రార్థించుకుందాము. దేవుడు చేసిన మేలు విషయమై మొక్కుబడి కానుకలు ఉన్నవారు కృతజ్ఞత కానుకలు ఉన్నవారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థించుకుందాము. మాత్రమే రండి. మొక్కుబడి కానుకలు కృతజ్ఞత కానుకలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. మొక్కుబడి కానుక ఉన్నవారు కృతజ్ఞత కానుక ఉన్నవారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీ వందనాలు నాయన. పరిశుద్ధాదివారం ఆరాధనలు మీ సన్నిధానంలోనైనా నిలబడినటువంటి బిడ్డలు మీ కనుదృష్టిలో మరిగిన వారు కాదు తండ్రి. వారమంతయు మాసమంతయు బిడ్డల జీవితాలు మీరు చేసిన వేళను బట్టి, మీ ద్వారా వారు పొందుకున్న కారణం బట్టి బిడ్డల మరొక బిడ్డల కృతజ్ఞత జీవితం కలిగిన వారై ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి మొక్కుబడి కానుకలుగా కృతజ్ఞత కానుకలుగా మీ సన్నిధానం అర్పిస్తూ ఉండగా ఈ అర్పణను స్వీకరించండి. నిలబడిన ప్రతివతను కూడా పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి. చేసిన పరిపాట్లు వారి వ్యాపారంలో మీరు తోడుగా ఉండి వారికి కావలసిన క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, దీర్ఘాయును ప్రసాదించి వారి జీవితాలు, కుటుంబాలు నెమ్మదిని, సమాధానం, సంతోషంగా నడుగురించి మేము పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పెట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబాలను మీకు బిడ్డలు కలిగిన సమస్తములకు తోడై నడిపించును గాక. ఆమేన్. సమయంలోని సంఘ కానుకల స్వీకరణ జరిగించుకున్నాము. అర్పణ కీర్తన పాడుతూ ఉండగా పెద్దలు ముందుకు వచ్చినట్లయితే సంఘ కానుకల స్వీకరణ జరిగించుకుంటాం. పాడతారు నిన్ను నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా. నన్ను నన్ను
వీళ్ళ సమయంలోని సంఘ ప్రకటనలు వచ్చే ఆదివారం కూడా యథావిధిగా సమయానికి ప్రార్థన ప్రారంభించబడుతుంది. సమయానికి మీరందరూ కూడా సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా మరి ఈ సమయంలోని సీడెఫ్ ఇచ్చేయడం రాదు. పెరుమల్ల ప్రసాద్ గారు 100 రూపాయలు, డొక్కా మేరీ గారు 100 రూపాయలు, మాలపాటి థామస్ గారు 100 రూపాయలు. ఈ 12వ తారీఖున ఈ ఆదివారము ఈ నెలలో సీడెఫ్ ఇచ్చిన వారు 2. అలాగే సేవకుని రూపరేట్ వరకు దోస్తు దివ్య గారు 200 రూపాయలు ఇచ్చారు. మరి సీడెఫ్ ఇచ్చి అలాగే రూపరేట్ వారు ఇచ్చి మరి సంఘాన్ని సేవకుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మరి వీరందరూ కూడా మరొకసారి క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తూ వారందరి నిమిత్తమై సంఘంలో ప్రార్థించవలసిందిగా ప్రేమతో మేందరి కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇక్కడ అలాగే మంగళవారం 14వ తారీఖున మరి క్యాసనపల్లిలో ఉన్నటువంటి ఏఎల్సి ఆంధ్ర ఎవెంజలికల్ నూతన సంఘంలో మరి పల్నాడు యువ సమ్మేళనం యూత్ రిట్రీట్ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ యూత్ కార్యక్రమానికి యువ సమ్మేళనానికి మరి ఆయా సంఘాల నుండి యువ బిడ్డలు కూడా రావడం జరుగుతుంది. కనుక ఈ సంఘంలో కూడా ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి మంగళవారం కేసనపల్లి ఆంధ్ర ఎవెంజలికల్ నూతన సంఘంలో జరిగేటటువంటి పల్నాడు యువ సమ్మేళనాలకు మరి ఆసక్తి కలిగిన వారు ఎవరు ఉన్నట్లయితే మీరు పాల్గొనవలసిందిగా మరి సంఘ పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయం 8 గంటలకే మీరు రిజిస్ట్రేషన్ జరిగించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు. మధ్యాహ్నం ఉదయం టిఫన్ అలాగే మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అలాగే దానియేలు గ్రంథం మీద బైబిల్ క్విజ్ ఉంటుంది. మరి విషయాలన్నీ కూడా మీరు గమనించి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక ఎవరైనా ఆసక్తి కలిగినారో ఎవరి బిడ్డలు మరి సంఘం నుండి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రేమతో మేందరి కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా ఈ సమయంలో మరొక విషయాన్ని కూడా మీ అందరూ కూడా నమోదు చేస్తూ ఉన్నాం. నా మధ్యలో పెద్ద ఆయన ఉన్నాడు. వారు పక్షవాతం వచ్చి గుంటూరు ప్రాంతం అంట. పేరు జీవరత్నం, తండ్రి దేవ సహాయం. ఇతని పక్షవాతం వచ్చి మరి కుడి భాగంలో కుడి చేయి కుడి కాలు పని చేయట్లేదు. కనుక ఇతనికి సరిగ్గా మాటలు కూడా రానటువంటి పరిస్థితి. కనుక మరి ఆయా సంఘాలు తిరుగుతూ ఆర్థిక సహాయాన్ని కోరుకుంటూ వారు వైద్యం నిమిత్తమై ఈ రోజున మన వద్దకు రావడం జరిగింది. ఇది వారికి సర్టిఫికేట్ కూడా సిరివెల్ల నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ నర్సరావుపేట విజయవాడ డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మరి ఇది కాలంలో ఇది తీసుకొని మన దగ్గర రావడం జరిగింది. పెద్ద విషయాన్ని కూడా పెద్దలు స్త్రీలు గమనించి వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా ప్రేమతో కూడా మనం చేస్తున్నాం. సమయంలో మరి సంఘ ప్రకటనలు ఏమైనా ఉన్నాయి కదా అయ్యా? మనం అక్కడికి వెళ్ళాలి. ప్రార్థన ఉంది రమ్మంటున్నారు. రైట్ త్వరగా కార్యక్రమాన్ని ముగించుకుందాం. 12:30 అయిపోయింది ఇప్పటికే. సంఘ ప్రకటనలు అలాగే మనం జరిగినటువంటి మరి ప్రతి విషయాన్ని కూడా కార్యనిర్వాహకులుగా జాన్పాల్ గారు చక్కగా ప్రతి విషయాన్ని కూడా మనకు తెలియచేయడం జరిగింది. జరిగిన వాస్తవాన్ని సంఘమంతటికి కూడా మనం తెలియచేయాలనే ఉద్దేశంతో మరి ఈ విషయాన్ని అందరూ తెలియజేశారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి మాటను బట్టి సలహా బట్టి సంఘమంతా కూడా సహకరించి రెండు విషయాల్లో ముందుకు వెళ్ళాలని ప్రేమతో మరి ఒకసారి మేందరిని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎస్డిఎన్ కూడా చిన్న మరి వీటి తీర్మానం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎస్డిఎన్ కూడా చిన్న మరి ఆయన గుంటూరు ఏడు సర్వీసులో చిన్న ద్వారానే కౌన్సిల్ నెంబర్ ద్వారానే ఎస్డిఎన్ కట్టడం కూడా జరిగింది. పిసిసి నియామకం జరగవలసి ఉన్నది. కనుక ఆ విషయాన్ని కూడా సంఘమంతా కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని పిసిసి పాత వారు ఉండడానికైనా అందరికి ఇష్టమే, వారు ఉన్న కొత్త వారిని కూడా తీసుకోవడానికి కూడా సంఘం సహకరిస్తున్నారు. కనుక ఆ విషయాన్ని కూడా మీరు గమనించి మరి కొత్త వారిని ఆసక్తి కలిగిన వారు అంటే వారు కూడా పిసిసి ఉండడానికి మీ పేర్లు కూడా తెలియజేయాలని మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. మనకి ఎవరున్నాయి ప్రకటనలు ఏమి లేనట్లయితే స్వీకరించబడిన కారణములు దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన దైవాశంతో మనం కూడా సమర్పిస్తున్నాం. నీవే మా
ఆశయంతో సెలవు తీసుకుంటాం. మహాపరిషుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు నాయన. ఎఫిఫాని ఆదివారములు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. వెనకటి మాటలు నాయన సర్వల హృదయాలు మీరు ఫలింపచేయండి. సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇతరులు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీ నామాన్ని మహిమపరుచున్నాము. సంఘములు నాయన సమాధానములు, ఐక్యతను మీరు బలపరచండి. ఈ సంఘము సత్యములకు సార్వత్రిక సంఘముగా నాయన నిలబడినట్లుంది. మీ ఆత్మచేత నింపబడి ప్రార్థిస్తున్న సహాయం చేయండి. 2008వ సంవత్సర కాలంలో ఆయన మేమందరం కూడా మీ వాక్యాన్ని బట్టి రూపాంతరము చెందిన వారిగా తండ్రి, వాక్యం ద్వారా మమ్మల్ని పరిశీలన చేసుకొని తండ్రి, అప్పగించబడిన పనులు, బాధ్యతలు మీ చిత్తమేదో తెలుసుకొని యేసుక్రీస్తు వారి లాగైతే నాయన మిమ్మల్ని సమాజం చేయాలని మీరు సెలవిస్తున్నారు. కనుక నాయన ఎవరికి ఇచ్చినటువంటి ధర్మాన్ని, ఎవరు నియమించిన పనిని వారు కలిసి జరిగిస్తూ ఈ సంఘాన్ని తండ్రి వృద్ధిపరుస్తూ ఆత్మీయంగా నడిపిస్తూ అనేకులకు మాదిరికరంగా మేలుకరంగా ఈ సంఘాన్ని మీరు వర్ధింప చేయమని ప్రార్థిస్తున్నాము. సంఘంలో నియమించబడినటువంటి ఆయన సంఘ డెలిగేట్ గారు ప్రార్థిస్తూ ఉన్నాము. ఆల్టర్నేటివ్ గారు ప్రార్థిస్తూ ఉన్నాము. బీసీసీ మెంబర్ పెట్టిన ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘ పెద్దలు వచ్చిన ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. సంఘ ట్రెజరర్ గారు వచ్చి ఆర్గనైజర్ పడినటువంటి విజ్ఞాపనం చేస్తున్నాము నాయన. వారికి అప్పగించబడిన పనిలో బాధ్యతలు సంఘము నాయన ఆధ్యాత్మికంగా ముందుకు నడవడానికి నాయన మీ సాధనములుగా ప్రతినిధులుగా తండ్రి విడుదలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘములు సమాధానం ఐక్యతను నెలకొల్పండి. ఎవరు కూడా సామర్థ్యం కూడా చేస్తున్న ప్రతి పరివారంలో కూడా తండ్రి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘములు నాయన ప్రతి మాట కూడా నాయన అక్షరార్థంగా కాక వాక్యానుసారంగా అర్థం చేసుకుని నాయన అందరూ కలిసి ఐక్యత కలిగి సమాధానం కలిగి ఒకరి పట్ల ఒకరు సహోదర భావం కలిగి నాయన ఈ సంఘ నిర్మాణం కొరకు, సంఘ స్థాపన కొరకు, ఈ సంఘం యొక్క క్షేమాన్ని బట్టి అభివృద్ధిని బట్టి నాయన సంఘమాన్ని కూడా వృద్ధి చెందే భాగ్యం దయచేసి ప్రార్థిస్తున్నాము. ఇచ్చిన కుటుంబాలు కూడా దీవించండి. రోగరెడ్డి వారికి ఇచ్చిన కుటుంబాలు కూడా ఆహ్వానం చేస్తున్నాండి. బిడ్డల జీవితాలు చేసిన వేళను బట్టి మృగబడి కాలుగులుగా, కృతజ్ఞత కాలుగులుగా తండ్రి గొప్పలు విప్పినటువంటి ప్రార్థి అర్పణ కూడా దీవించండి. సంఘ కానుకలు కూడా మీరు ఆశీర్వదించండి. గొప్పలు మీ ఆలోచించిన కుటుంబాలను కూడా మీరు సమృద్ధికరమైన దీవెనతో నింపి నడిపించమని ఈ పరిశుద్ధ ఆదివారం భారతంలో నాయన వారి భాగస్తులైన ప్రార్థివంతులని పేరు పేరు వరుసగా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో మీ దైవులైన మాకు కావలసిన భౌతిక పరలోక సంబంధమైన ప్రతి దీవెనలు ఆశీర్వాదం నడిపించి మేము పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మాకు ఆహారమును దయచేయండి. మడల ప్రార్థిస్తాను క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించు. శోధనలో ప్రత్యేక దుష్మత తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించినట్టు కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక.